గుడ్ ఈవినింగ్, నేను రంజని. వెల్కమ్ టు 4 PM స్పెషల్ డిస్కషన్. ఇక నిన్న యూపీఎస్సీ 2019 ఫలితాలు వచ్చాయి. ఎప్పటిలాగానే ఈసారి కూడా తెలుగు తేజాలు యూపీఎస్సీ రిజల్ట్స్లో మెరిశారు. దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి 50 మంది ఈసారి సివిల్స్లో అభ్యర్థులు తమ సత్తా చాటారు. సో ఈ రోజు కొంతమంది విజేతలతో మనం మాట్లాడదాం. ముఖ్యంగా విజేతల కంటే కూడా వాళ్ళని విజయం వైపు ప్రోత్సహించి ముందు నుంచి వారి యొక్క అంటే వారు దేంట్లో రాణించాలనుకుంటున్నారు, వారి పరీక్షల తర్వాత ఏ సర్వీసెస్ ఎంచుకోవాలనుకుంటున్నారు అన్న వారి అభిరుచికి తగ్గట్టు, వారి యొక్క క్యాపబిలిటీస్కి తగ్గట్టు వాళ్ళని ట్రైన్ చేసిన సివిల్స్ ట్రైనర్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు బాలలత గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారి స్టూడెంట్స్ కూడా ఈసారి చాలా మంది యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన వారు ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలలత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎస్, మీ సిఎస్బి పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది కూడా యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా మీ స్టూడెంట్స్ కూడా మంచి రిజల్ట్స్ సాధిస్తున్నారు, మంచి సర్వీసెస్లో సెలెక్ట్ అవుతూ ఉన్నారు. సో ఈసారి 2019 బ్యాచ్లో ఎంతమంది ఉన్నారండి మీ వాళ్ళు? దాదాపు 10 మందికి ఈ సంవత్సరం సిఎస్బి నుంచి డైరెక్ట్గా ర్యాంక్స్ వచ్చాయండి. తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి, సిఎస్బి కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయండి. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో విద్యార్థులు చాలా ఓపికతో ఇంటర్వ్యూస్ మధ్యలో పోస్ట్ పోన్ అయినా రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి చివరికి మంచి ఫలితాలు అందుకున్నారండి. అది అందరికీ సంతోషంగా ఉంది. ఎస్ సార్, ఎస్, మనతో పాటు ఇద్దరు స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతారు. ఎస్, చెప్పండి మేడం. తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఒక రకంగా కష్టమైన పరీక్ష అని చెప్పొచ్చండి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది 3 స్థాయిల్లో ఉంటుంది. ఇది ఒక వైకుంఠపాలి గేమ్ లాగా అనమాట. ఇంటర్వ్యూలో పోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. మనకి ఎవరైతే విజేతలు కనిపిస్తున్నారో ఇదంతా ఒక సైడ్ అండి. రెండో సైడ్ ఏంటంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కొంతమందికి సక్సెస్ కాలేకుండా కూడా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి మొదటి స్థాయి నుంచి కూడా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఇంత ప్రాసెస్ 1 year పాటు ఎగ్జామ్ రాసి విజయం సాధించడం అనేది చాలా ఓపికతో కూడుకున్న పని. పిల్లల్లో పట్టుదల ఉంది కాబట్టి ఇంతమంది సక్సెస్ సాధించగలిగారండి. ఎస్, వాళ్ళ పట్టుదల, మీ ఎంకరేజ్మెంటే నిజంగా వాళ్ళని ఈరోజు డెఫినెట్గా చేరుకునేలాగా చేసే. మీ స్టూడెంట్స్ నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మకరంద్ లైవ్లో జాయిన్ అవుతున్నారు, 110వ ర్యాంక్, తను సిద్దిపేట జిల్లా వాసి. అండ్ కార్తిక్ లైవ్లో జాయిన్ అవుతున్నారు, 103 తన ర్యాంక్. ఎస్, మకరంద్ అండ్ కార్తిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మకరంద్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఇది మీ సెకండ్ అటెంప్ట్లోనే ఈసారి మీరు క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఈ జర్నీ అంతా ఎలా జరిగింది? ఫస్ట్ అటెంప్ట్కి, సెకండ్ అటెంప్ట్కి మీరు పే చేసిన ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏంటి? ఈసారి మీ సక్సెస్కి ఏమేం ఫ్యాక్టర్స్ పనిచేసాయి అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి ఆపర్చునిటీకి. సో సక్సెస్కి కారణాలంటే, ఒకటి ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి తేడా ఏంటంటే, సెకండ్ అటెంప్ట్కి మోర్ ఎగ్జామ్ ప్రయారిటీ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యానండి. అంటే అచీవ్మెంట్ ఓరియంటేషన్ని కొంచెం యాటిట్యూడ్ వైపు తీసుకెళ్ళడానికి బాగా ప్రిపేర్ అయ్యాను. ఇనిషియల్ లెవెల్లో ఎక్కువ లెర్నింగ్ ఓరియంటెడ్ ఉండేది, అదొకటి ఆస్పెక్ట్ అయితే. రెండోది, గైడెన్స్ కోసం నేను ఎఫర్ట్ పెట్టలేదు ఫస్ట్ అటెంప్ట్లో, ఇంట్లో నుండి ప్రిపేర్ అయి ఉండేది. సో సెకండ్ అటెంప్ట్కి యాక్చువల్గా గైడెన్స్ తీసుకోవడానికి ఇన్స్టిట్యూట్స్, మెంటర్స్, సీనియర్స్ అందరినీ కలుస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అలా కాంపిటెన్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేశాను. బట్ స్టిల్ ఈసారి ఒకవేళ రాకున్నా కూడా ఐ ఫీల్ ఏంటంటే, ఈ అచీవ్మెంట్ ఓరియంటేషన్ ఇంకా లోపల 100% రాలేదు అనిపించుండే. సో డెఫినెట్లీ ఒకవేళ నెక్స్ట్ అటెంప్ట్ ఒకవేళ ఇచ్చినా కూడా ఈ ఫోకస్ పైన, అచీవ్మెంట్ ఓరియంటేషన్ పైన పెట్టి సాధిద్దాం అనుకున్నాను. ఓకే, ఎస్, కార్తిక్ గారు, మీ గురించి చెప్పాలంటే 103 ర్యాంక్ అనేది, అంటే మీది ఎన్నో అటెంప్ట్, మీ జర్నీ అనేది ఎట్లా సాగింది? గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, గుడ్ ఈవినింగ్. నాకు 428 ర్యాంక్ వచ్చిందండి. ఓకే. అండ్ ఐఎమ్ కొల్లాబత్తుల కార్తిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్స్ కి. అండ్ నాది ఇది వచ్చేసి ఫస్ట్ సీరియస్ అటెంప్ట్ అండి. యా, సో నా ప్రిపరేషన్ జర్నీ చూసినట్లయితే 2 to 3 ఫ్యాక్టర్స్ నన్ను ఎప్పుడు కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ కి తీసుకెళ్ళాయి సక్సెస్ వైపుకి. అండ్ ఫస్ట్ వచ్చేసి స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అండి. స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అంటే సర్వీస్ చేయాలన్న ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది మనం కానీ డెవలప్ చేసుకోగలిగితే 50% మన ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. మనం సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని
ప్రాబ్లమ్స్ లాగా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయకుండా వాటిని రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం ఎప్పుడైతే స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అనేది ఉంది. సో అది నన్న ప్రిపరేషన్ అంతా కూడా నాకు చాలా ఈజీగా, ఇన్ఫాక్ట్ ఇష్యూస్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇంక్లినేషన్ అనేది తీసుకెళ్ళింది టాపిక్స్ వైపు. అండ్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ తర్వాత హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, ఈ రెండు నాకు చాలా ఫెచ్చింగ్ అయ్యి. నేను ప్రిపరేషన్ కి వస్తున్నప్పుడు ఇది హార్డ్ వర్క్ మీద బేసిస్ అయి ఉన్న ఒక ఎగ్జామ్ అనే ఒక యాటిట్యూడ్ తో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంటో స్మార్ట్ వర్క్ కూడా నాకు అంతే చాలా ఫెచ్చింగ్ అయింది. ఎందుకంటే ఇది యూపీఎస్సీ సిలబస్ అనేది చాలా వాస్ట్ సిలబస్ అండి, ఒక సి అన్నమాట ఇది. సో అందులో మనం ఏది చదవాలి, ఏది ఫోకస్ చేయాలి, ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఎలా చదవాలి, దీని అంతటి కూడా స్మార్ట్ వర్క్ అనేది చాలా అవసరం అని ప్రిపరేషన్ వచ్చాక నాకు తెలిసింది. సో ఇవన్నీ కూడా నాకు సక్సెస్ ని నా ఫస్ట్ సీరియస్ అటెంప్ట్ లోనే సాధించడానికి తోడ్పడ్డాయండి. ఓకే, ఎస్ బాలలత గారు, సివిల్స్ అనేది నిజంగా చాలా మందికి కలగా ఉంటుంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోనో, రెవెన్యూలోనో, ఫారెస్ట్లోనో, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్, ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్ని బట్టి ఒక ఈ సర్వీసెస్లో మేము సెలెక్ట్ అవ్వాలి అని. కానీ అనుకున్నంత ఈజీ కాదు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ ఆ కళ కొంతమందికే సాకారం అవుతుంది అంటూ ఉంటారు. ప్రతిసారి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ చెప్తున్న మాటలు వింటూ ఉంటాం కదా. మీరు ఇంతమందిని ట్రైన్ చేస్తూ ఉన్నారు కదా, మీకు అసలు మీరు కూడా స్వయంగా సివిల్స్ రాశారు, గతంలో సెలెక్ట్ అయ్యి కూడా ఉన్నారు. ఎట్లా చెప్తారు ఈ సివిల్స్ జర్నీ అనేది? ఒక మనిషి అంటే ఒక ఆశ ఉండడం నుంచి దాన్ని చేరుకోవడం వరకు ఆ జర్నీ ఎట్లా సాగాలి అంటారు? ఎంత టఫ్గా ఉండాలి ఆ జర్నీ? సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ముఖ్యంగా ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అండి. ఒక 2 years 3 years వీళ్ళు టైం పెట్టి కూర్చోగలగాలి. దాంతోపాటు ఇంట్లో పేరెంట్స్ సహకారం కూడా అంతే విధంగా ఉండాలండి. ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో సెల్ఫ్ డౌట్ వస్తుంటుంది అనమాట. అసలు మేము సాధించగలమా లేదా అనేది వాళ్ళపైన వాళ్ళకి అనుమానం వస్తూ ఉంటుంది. ఎన్ని అనుమానాలు, ఎంత డౌట్ ఉన్నా సరే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో విషయం, ఒకటే అటెంప్ట్లో చాలాసార్లు పాస్ అవ్వలేరండి. 2-3 అటెంప్ట్స్ టైం పట్టొచ్చు. మన పైన మనకు నమ్మకం పెట్టుకుని కంటిన్యూస్గా చదువుకోవాలి. అంతకంటే ముఖ్యంగా మనం ఎగ్జామ్కి, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఏ విధంగా టెక్నిక్స్ పాటించాలి, మెయిన్స్కి కావాల్సిన వర్క్ ఏంటి, ఇంటర్వ్యూకి ఏ విధంగా టెక్నిక్స్ పాటించాలి, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్కి ఒక రకమైన స్కిల్, మెయిన్స్కి ఒక రకమైన స్కిల్, ఇంటర్వ్యూకి ఒక రకమైన స్కిల్ కావాలండి. ముఖ్యంగా క్వశ్చన్ బట్టి ఆన్సర్ రాసే స్కిల్. మెయిన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, వాళ్ళు అడిగిన ప్రశ్నను చూసి దాన్ని బట్టి ఆన్సర్ రాసే స్కిల్. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ బట్టి ఆన్సర్స్ చెప్పగలిగే స్కిల్. ఈ 3 స్కిల్స్ కలిసి మనిషికి ఒక ధైర్యం ఉండి ముందుకెళ్తూ ఉంటే సివిల్స్ అనేది ఎవరికైనా సాధ్యమేనండి. కానీ టైం పడుతుంది. ఎవరైతే ఓవర్ నైట్ సక్సెస్ అనేది సివిల్స్లో కోరుకోలేరండి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం పెట్టి కూర్చుంటే తెలివిగల, సామాన్యంగా యావరేజ్ తెలివితేటలున్న ఏ విద్యార్థికైనా సరే సాధ్యమేనండి. చాలా మంది అనుకుంటారు సివిల్ సర్వీసెస్ అంటే మనం టాప్ నాచ్ స్కూల్స్లో చదవాలి, లేకపోతే ఐఐటీలో చదవాలి, లేకపోతే ఇలా అనుకుంటారు. ఎక్కడ చదివినా సరే బేసిక్స్ లోంచి క్వశ్చన్స్ వస్తాయండి. బేసిక్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు సింక్ చేసుకుని చదువుకోవాలి. బేసిక్స్ తో పాటు కరెంట్ అఫైర్స్ సింక్ చేసి చదువుకుంటే ఆటోమేటిక్ గా పిల్లలకి అనాలిసిస్ పవర్ కూడా పెరుగుద్దండి. రెండోది, మన విద్యా వ్యవస్థలో కాన్సెప్ట్స్, చిన్నప్పుడు కాన్సెప్ట్స్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళకి సివిల్స్ లో సక్సెస్ ఈజీ అవుతుందండి. ఇప్పుడు సక్సెస్ అయిన ర్యాంకర్స్ లో కూడా గొప్పతనం ఏంటంటే వాళ్ళకి కాన్సెప్ట్స్ బాగా వచ్చండి. ఓకే, మకరంద్ గారు, ఇప్పుడు చాలా మంది సివిల్స్ రాస్తున్నాము అంటే, నేను సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాను అంటే సాధారణంగా అది గెలిచే వరకు, అటెంప్ట్ సక్సెస్ అయ్యే వరకు కూడా చాలా మంది విశ్వసించరు. ఏదో మన క్లోజ్డ్ సర్క్యూట్, మన కిచెన్ కింద తప్ప ఎవరు ఎంకరేజ్ కూడా చేయరు. నువ్వు ఎప్పుడు అంత ఎక్కువ అటెన్షన్ పెట్టలేదు, నువ్వు సివిల్స్కి వెళ్తావా, అది చాలా టఫ్ అని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. నాకు తెలిసి, నేను చూసినంత వరకు కూడా. మీకు ఎట్లా ఉండింది మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, అట్లాంటి డిస్కరేజ్మెంట్స్ ఏమైనా వచ్చినా కూడా దాన్ని ఎట్లా ఫేస్ చేయగలిగారు మీరు? ఓకే, ఎస్ అండి. ఫస్ట్లీ నాకు అలాంటి డిస్కరేజ్మెంట్ అనే ఎలిమెంట్ అసలు లేకుండేనండి. ఒకవేళ వస్తుందని ముందే యాంటిసిపేట్ చేస్తే అలాంటి వరల్డ్కి ఎంటర్ అయ్యేవాడిని కాదు. సో నా వరల్డ్లో, నా ప్రిపరేషన్ వరల్డ్లో మోర్ ఆర్ లెస్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ప్రిలిమ్స్ రాకున్నా, ఫస్ట్ టైం క్లియర్ అవ్వకున్నా, సెకండ్ టైం ఎవ్రీ స్టేజ్లో కూడా సక్సెస్ కంటే ఎక్కువ హ్యాపీగా అనిపించింది ద ట్రస్ట్ వాళ్ళు నా పైన పెట్టింది. దే ఆల్రెడీ ఫెల్ట్కి వచ్చేస్తుంది అన్నట్టుగా. సో అలాంటి ఓరియంటేషన్ నాకు రాలేదు. బట్ నేను చాలా ఎక్స్పీరియన్సెస్ విన్నాను. దట్ డిస్కరేజ్మెంట్ అనేది
పాస్ట్ అచీవ్మెంట్స్ ఓరియంటెడ్ గా జడ్జ్ చేస్తూ ఉంటారు అనేది. సో ఎస్, కొన్ని కేసెస్ లో అది ఐ ఫీల్ దట్ ఒక ఆస్పెక్ట్ ఉన్నది. బట్ బెటర్ ఏంటంటే ఆల్రెడీ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈస్ చాలా లాంగ్ అండ్ రిస్కీ హైలోస్ ఉంటవి కాబట్టి మనం ఇటువైపు మన ఎనర్జీస్ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, మేనేజ్ చేస్తున్నప్పుడు అన్నెసెసరీగా ఎనర్జీస్ని అలా అటువైపు డైవర్ట్ చేసి ఆ మేనేజ్మెంట్కి వెళ్ళకుండా మన వరల్డ్ని చిన్నది చేసుకొని, ఏది చూసినా ఒక న్యూట్రల్ వేలో చూసేటట్టుగా మన వరల్డ్ని చిన్నది చేసుకొని గోల్ వైపు పోవడం బెటర్ అనుకుంటున్నాను. ఎస్, విజయం సాధించిన తెలుగు తేజాలతో ఈరోజు మనం ముచ్చటిస్తున్నాం. వారి సక్సెస్ స్టోరీని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం వారితో ప్రత్యేకించి మాట్లాడడం జరుగుతుంది. ఎస్, మనం డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు నిన్నటి రిజల్ట్స్ లో 170 ర్యాంక్ సాధించిన కేసారపు ప్రేమ్ సాగర్. ఎస్ సాగర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ సివిల్స్ వైపు వెళ్ళారని మేము మాకు గ్యాదర్ అయిన ఇన్ఫర్మేషన్ నిజంగానండి? అంటే సివిల్ సర్వీసెస్ మీద ఇష్టంతో ట్రై చేస్తూ ఉన్నారా? ఎట్లా ఇదంతా ఎలా జరిగింది? ఎస్, అవునండి. సో సాఫ్ట్వేర్ లో ఆల్మోస్ట్ లైక్ 5.5 years వర్క్ చేశాను నేను కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ లో. సో ఇనిషియలీ నాకు సివిల్ సైడ్ అసలు ముందు నుండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు, అండ్ ఆ అవగాహన కూడా ఎక్కువ లేదు నాకు ఎప్పుడు. అండ్ సివిల్ సైడ్ ఫస్ట్ నుండి రావాలన్న ఇది కూడా లేదు, అంటే ఏం లాంటిది. సో ఇనిషియలీ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జాబ్ వాజ్ ఇమీడియట్ ప్రయారిటీ అనమాట బీటెక్ అయిపోగానే. సో క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది, సో వెంటనే వెళ్ళాను. అండ్ తీసుకున్న తర్వాత ఒక డౌన్ ద లైన్ 3-4 years లో కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్టేబుల్ అయింది. ఆ తర్వాత ఇంకా సోషల్ అవేర్నెస్ కూడా బాగా పెరిగింది, లైక్ న్యూస్ చదవడము, సొసైటీలో ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవడము. ఈ ద్వారా స్లోగా ఓకే చాలా ఉన్నాయి సొసైటీలో మనం చేయడానికి, కాంట్రిబ్యూట్ చేయడానికి. అండ్ రెండోది సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మనకి మనీ ఒక్కటే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, ఇంకా చాలా విషయాలు మనకు కాంట్రిబ్యూట్ చేస్తాయి లైఫ్ టైం సాటిస్ఫాక్షన్ కి. సో ఆ రియలైజేషన్ రావడము, ప్లస్ దాంట్లో మనం ఏ పాత్ చూస్ చేసుకోవాలనుకుంటే మనకు చాలా ఉన్నాయి, లైక్ ఎన్జిఓస్ కి వెళ్ళొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, స్టార్ట్అప్స్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు డిఫరెంట్ వేస్ లో. వాటన్నిటిలో సివిల్ సర్వీసెస్ బెస్ట్ అని నాకు అనిపించింది. సో ఇంకా అందుకని 2018 లో కాగ్నిజెంట్ కి రిజైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఓకే, సో ఇది మీ సెకండ్ అటెంప్ట్? ఎస్, సెకండ్ అటెంప్ట్. ఓకే, సో నేను ఇందాక మకరంద్ గారిని కూడా అదే అడిగాను. మీరు ఫస్ట్ అటెంప్ట్ లో అంటే ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. మేబీ అది ఫస్ట్ అటెంప్ట్ అయినా కూడా మనం సక్సెస్ అవ్వాలి అనే స్టార్ట్ చేస్తాను డెఫినెట్ గా. సో ఆ డిసప్పాయింట్మెంట్ ని ఓవర్కమ్ చేస్తూ సెకండ్ అటెంప్ట్ లో సక్సెస్ రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి కృషి చేశారు? ఎస్, అవునండి. అంటే ఈ ఫీల్డ్ లోకి రావడమే ఎవరైనా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయాలని అనుకుంటారు. సో అందులో మేము కూడా అంతే. బట్ ఫస్ట్ థింగ్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది మిస్టేక్స్ నుండి మనం ఎంత జల్దీ లెర్న్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఎంత జల్దీ మనం ఆ లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మనకు అంత క్విక్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ అటెంప్ట్ లో కొన్ని మిస్టేక్స్ చేశాను, అండ్ ఫస్ట్ అటెంప్ట్ రిజల్ట్స్ రాగానే నేను ఎక్కడెక్కడ చేశాను క్లియర్ కట్ గా అనాలిసిస్ చేసుకొని ఆ మిస్టేక్స్ ని రిపీట్ అవ్వకుండా దాని మీద వర్క్ చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫస్ట్ అటెంప్ట్ 2018 మెయిన్స్ లో నాకు ఓన్లీ 17 questions కంప్లీట్ అయ్యేవి. మీరు చూస్తే ఎవ్రీ పేపర్ లో మీకు 20 questions ఉంటాయి, 3 hours టైం ఉంటుంది. సో నేను 3 hours లో కేవలం 17 questions కంప్లీట్ చేయగలిగాను అన్ని పేపర్స్ లో. అండ్ నాకు కట్ ఆఫ్ వచ్చి 30 marks తోనే మిస్ అయింది. సో నేను రియలైజ్ అయింది ఏంటి అంటే నేను అట్లీస్ట్ ఆ 3 questions ఎక్స్ట్రా కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ నాకు కట్ ఆఫ్ దాటి ఉండేది. సో అందుకని సెకండ్ టైం అటెంప్ట్ లో నేను కంప్లీట్ గా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, టెస్ట్ పేపర్స్ ఎక్కువ చేయడం. సో ఇంకా ఆల్మోస్ట్ నేను ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్యలో ఒక 80 days ఉంటే అట్లీస్ట్ ఒక 45 to 50 మెయిన్స్ టెస్ట్ రాశాను. సో ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక టెస్ట్. సో దాని వల్ల నాకు ఈసారి మెయిన్స్ లో ఎగ్జామ్ 3 hours ఉంటే 5 minutes ముందే అయిపోయింది 20 questions, అది కూడా మంచి క్వాలిటీ. సో అలా మనం ఎన్ని మిస్టేక్స్ మనం కమిట్ చేయగలిగితే అన్ని మిస్టేక్స్ మనం టెస్ట్ సిరీస్ లో చేయాలి, మెయిన్స్ ఎగ్జామ్ లో మిస్టేక్స్ చేయొద్దు. ఇది మెయిన్ లెసన్. సెకండ్ థింగ్, ఆల్రెడీ చాలా మంది సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు, అండ్ ఇంకెవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు తెలుసుంటే ఇంకా బెటర్, వాళ్ళని కనుక్కోండి. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకపోతే మనకు ఫస్ట్ అటెంప్ట్ లోనే అయిపోతుంది. సో అది ఐ బిలీవ్ ఇస్ ద బెస్ట్ వే టు గో. ఓకే, ఎస్, దట్స్ ఎ నైస్ అడ్వైస్ యాక్చువల్లీ. ఎస్,
ఎస్ బాలలత గారు, ఇప్పుడు 2020 జరగాల్సిన ప్రిలిమ్స్ ఈ కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయినాయి. సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మంచి ఛాన్స్ ఉంది, ఎక్కువ టైం కూడా ఈసారి అనుకున్న షెడ్యూల్ కన్నా పోస్ట్ పోన్ అవడంతో వాళ్ళకి ఇంకా ప్రిపేర్ అవడానికి ఒక 2-3 మంత్స్ టైం ఉంది. సో మీరు అట్లాంటి స్టూడెంట్స్కి ఈరోజు ఎట్లాంటి అడ్వైజెస్ ఇస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యే పరిస్థితులు కూడా లేవు. కొంతమందికి గ్యాప్ వచ్చింది, మధ్యలో కొద్ది రోజులు చదవడం ఆపేశారు, ఒక తెలియని డైలమాలో ఉన్నారు స్టూడెంట్స్ అంతా. అవునండి, October 4th ప్రిలిమ్స్ ఉంటుంది అంటున్నారండి. సో ఎవరైతే ప్రిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నారో ఇమీడియట్గా రోజుకి ఒక మోడల్ టెస్ట్ సిరీస్ రాయాలండి. అంటే మోడల్ క్వశ్చన్ పేపర్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలన్నమాట. తర్వాత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేయాలండి. ఓకే, ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే వాళ్ళకి అన్ని మిస్టేక్స్ ఎక్కువ తెలుస్తాయి. సో కంటిన్యూస్గా రోజుకి ఒక టెస్ట్ రాయటం, తర్వాత కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం చేస్తే కనుక, దాంతో పాటు రోజు కొంతసేపు స్టాటిక్ సిలబస్, మనకి స్టాటిక్ సిలబస్ అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇలా ఉంటాయండి. ఈ స్టాటిక్ సిలబస్ని రివిజన్ చేస్తే కనుక సక్సెస్ ఈజీగా వస్తుంది. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ వైపు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. మనం తప్పు రాస్తే మనకి 1/3 1/3 మార్క్ పోద్ది అనమాట. ఆన్సర్ మార్కులు పోవటమే కాకుండా నెగిటివ్ కూడా కట్ చేస్తారు. దాని మీద కూడా వీళ్ళు ఫోకస్ చేసి నెగిటివ్ మార్క్స్ ఎక్కువ పోకుండా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు అవుతుందంటే వీళ్ళు ఎన్ని మోడల్ క్వశ్చన్స్ ఎప్పుడు చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయండి. ఓకే, రైట్. ఎస్ కార్తిక్ గారు, సో అంటే మీరు ప్రిలిమ్స్ ఈసారి ఫస్ట్ సీరియస్ అటెంప్ట్ ఇచ్చాను, సెలెక్ట్ అవడం అనేది చాలా ఆనందంగా ఉంది అన్నారు. అంటే సర్వీస్ ఇప్పుడు సెలెక్ట్ అయినారు, నెక్స్ట్ మీ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే ఒక గోల్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ గోల్ ద్వారా మనం ఏం చేయాలి, సమాజానికి ఎలా ఉపయోగపడాలి అన్న ఒక ఆలోచన కూడా డెఫినెట్గా మీ మైండ్లో ఉండే ఉంటుంది. ఎస్, పబ్లిక్ సర్వీస్ అనే ఒక మోటోతో నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయడం జరిగిందండి. నేను బేసికలీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఓకే, పబ్లిక్ సర్వీస్ చేయాలి, సొసైటీలో ఉన్న కొన్ని ఇష్యూస్ కి పాసిబుల్ సొల్యూషన్స్ ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఒక బెటర్ వేలో చేయొచ్చు అన్న నమ్మకంతో నేను ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడం జరిగిందండి. ఓకే, సో సర్వీసెస్ ఇంకా మాకు యాజ్ ఆఫ్ నో అలాట్ చేయలేదు అండ్ క్యాడర్ అలొకేషన్ కూడా జరగలేదు. సో అవి అయిన తర్వాత నేను ఇంకా ఒక బెటర్ వేలో చెప్పగలనండి నా ప్లాన్. ఓవరాల్ గా చూసినట్లయితే నేషన్ బిల్డింగ్ లో ఒక పార్ట్ అయ్యి నేషన్ కున్న ఛాలెంజెస్ అన్ని కూడా ఎంత వీలైతే అంత ఒక అడ్మినిస్ట్రేటర్ గా తనకున్న డొమైన్ లో ఎంత వీలైతే అంత చేంజ్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. సో దాట్స్ మై అల్టిమేట్ గోల్. సో ఇది బ్రాడ్ గా చెప్పాను అండ్ డీటెయిల్స్ వైజ్ అయితే నాకు ఒకసారి క్యాడర్ వచ్చిన తర్వాత ఐ కెన్ బెటర్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎస్, తప్పకుండా. ఏ సర్వీస్ లో ఉన్నా కూడా సర్వీస్ ఓరియంటేషన్ లోనే మీరు అందరూ ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా సర్వీస్ చేస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది డెఫినెట్ గా. ఎస్ ఎస్, మనతో పాటు ఖమ్మం జిల్లా ట్రైనీ ఐపీఎస్ ధాత్రి రెడ్డి గారు ఉన్నారు. సో ట్రైనీ ఐపీఎస్ని ఎందుకు లైవ్లోకి తీసుకున్నామని అనుకుంటున్నారా? ఆవిడ ఆల్రెడీ ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి 2018 బ్యాచ్లో ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్లో ఉంటూ ఖమ్మం జిల్లాలో ఆమెకి పోస్టింగ్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2019లో రాసి ఈసారి ఆవిడ ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు. 46th ర్యాంక్ వచ్చింది ఆవిడకి. సో డబుల్ కంగ్రాచులేషన్స్. సో అందుకే ధాత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ధాత్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మీకు డబుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నిజంగా ఇది అంటే మేము ఇందాక నుంచి మాట్లాడుతున్నాం, అసలు యూపీఎస్సీ అనేది చాలా మందిలో ఒక కలగా ఉంటుంది. ఎంత ఆశ ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసిన, ఇందాక కార్తిక్ చెప్పారు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలని. చాలా మంది ఆ ఈక్వేషన్స్ లో మిస్ అవుతూ ఉంటారు, గోల్ ని రీచ్ కాలేకపోతుంటారు. కానీ మీరు 2 సార్లు 2018, 2019 వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అయ్యారు. ఐపీఎస్ ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్. సో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? మీ సక్సెస్ మంత్రం మాకు కూడా చెప్తారా? ష్యూర్ అండి, డెఫినెట్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇన్ఫాక్ట్ లాస్ట్ టైమే మచ్ బెటర్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసిన. ఇప్పుడు మీరు అన్నట్టు టాపర్ కార్తిక్ గారు చెప్పినట్టు బోత్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు ఉంటాయండి బోత్ అటెంప్ట్స్ లో. అండ్ ఈసారి డెఫినెట్లీ ఇట్స్ వెరీ మచ్ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఐపీఎస్ ట్రైనింగ్ తో పాటు ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు కూడా ఐ హ్యాడ్ వెరీ హై ఫీవర్. అండ్ నిజానికి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి, నా బ్రెయిన్ లో అదే ఉండే, అంటే ఫీవర్ తో ఎగ్జామ్ ఇచ్చిన ఎట్లా అవుతుంది అని చెప్పి. బట్ థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ 46. అంటే అదేం ప్రూవ్ చేస్తుంది అంటే మీరు ఇయర్ అంతా మంచిగా చదివితే ఈవెన్ మీకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లాస్ట్ మూమెంట్ లో వచ్చినా కూడా ఈవెన్ దెన్ మీ రిజల్ట్ అనేది మీకు ఉంటది, కానీ అది ప్రూవ్ చేసిందని అనుకుంటున్నాను. ఎస్ ఎస్, ప్లీజ్ స్టే